రోజాకి పగిలిపోయింది భయ్య. ఫ్యాన్స్ అందరు రోజాకి పగిలిపోయేలాగా బుద్ధి చెప్పారు. పవన్ ని గెలిపించి రోజాకి ఇంట్లో కూర్చొనిలాగా చేశారు. పదవిలో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి భయ్య, లేకపోతే రోజాలాగే ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. పవన్ మీద పవన్ సార్ని అసెంబ్లీ గేటు కూడా తాకలేదు, అసెంబ్లీలో అడుగు పెట్టలేడు అని అనడం జరిగింది. ఇప్పుడు రోజానే అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతుంది, అసలు ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టలేకపోతుంది. రోజాకి గట్టిగానే ఫ్యాన్స్ అందరు గట్టిగానే దింపారు భయ్య. రోజాకి పగిలిపోయింది. అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి అసలు తను నోరు అదుపులో పెట్టుకోకపోవడమే భయ్య. ఎవరైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఏ సిచ్యువేషన్ లో ఉన్నా నోరు అదుపులో ఉంటే ఎదుటి వాళ్ళు కూడా మనతో బాగానే ఉంటారు. ఇప్పుడు రోజా పరిస్థితి కూడా అలానే తయారైంది. పదవిలో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోకుండా ఫుల్గా పవన్ మీద ఫుల్గా వాగడం మొదలుపెట్టింది. ఇప్పుడు పదవి లేకుండా పోయింది. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ గట్టిగా రోజాని రాడ్ అనేది